అడిగినా ఇందాక చెప్పిందే ఫైనల్. నలుగురిలో నా మాట కాదని పరువు తీయకురా. పదా. నా నోరు మూయించి నా పరువు తీసింది నువ్వు. వాళ్ళని సమర్థించి నన్ను ఇన్సల్ట్ చేసింది నువ్వు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదురా. ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. డిక్లరేషన్ ని ఎందుకు వాళ్ళకి భయపడి పోస్ట్పోన్ చేశావు? వాళ్ళని డైరెక్టర్స్ గా ఎందుకు యాక్సెప్ట్ చేశావు? నేను యాక్సెప్ట్ చేయటం ఏమిటి? బై లా ప్రకారం చేశాక నేనెలా కాదంటాను? వాస్తవం అర్థం చేసుకోకుండా మాట్లాడుకు సాకేత్. నాకన్నీ అప్పుడే అర్థమయ్యాయి. నువ్వు వెళ్ళొచ్చు. రేయ్, మూర్ఖంగా మాట్లాడుకో. మంగా ఏదో మూడాఫ్ లో ఉన్నాడు. ఇంకా వాదించి ఎందుకు పట్టుదల పెంచుకోవడం? కాస్త వెనక ముందు వస్తాడులే. మీరు ఓపిక పట్టకపోతే ఎలా? భాగీరథి, మా పర్సనల్ విషయాల్లోనూ ఇంటర్ఫీర్ కానవసరం లేదు. ఇంత పబ్లిక్ అయ్యాక ఇంకా పర్సనల్ అంటారేంటి? నువ్వెక్కువ మాట్లాడకో. ఓకే ఓకే, నేనేం మాట్లాడను, మీరే తీసుకెళ్ళండి. మీకు లేని ప్రాబ్లం మాకెందుకు? పోటీలు పడి అరుచుకోవడం ఎందుకు? నేనేం బుద్ధి లేని దాన్ని కాదు, బయటపడి అడుక్కోవడానికి. తల దించుకునే పరిస్థితి తెచ్చావు. సరే, నేను వెళుతున్నాను. వెళ్ళమనే కదా అంటున్నా. ఏంటి సాకేత్, మీ గ్రాని వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవటం కాదు, ఫ్రస్ట్రేట్ అవుతున్నా. గ్రాని నన్ను వదిలేసి వెళ్ళటం ఏంటి? నువ్వు రానన్నావుగా. రానంటే వదిలేసి వెళ్ళిపోతుందా? నా మీద గ్రానీకున్న ప్రేమ అదేనా? నీ మీద ప్రేమ తగ్గిందేమో. నో. నువ్వు రానన్నావని కోపమేమో. నా మీద గ్రానికి కోపం రాదు. మరి ఎందుకు వెళ్ళిపోయిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేసింది? నన్ను మాట్లాడొద్దంది. చివరికి ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తుందా? అలా మాట్లాడద్దు సాకేత్. కమాన్, ముందు ఇక్కడి నుంచి లేవండి. నేను ఇంటికి వెళ్ళను. వాళ్ళ మొహం చూడదలుచుకోలేదు. ప్లీజ్ సాకేత్, ఇంటికెళ్ళొద్దు. కొన్ని రిలాక్స్ అవ్వండి. కాలేను. నేను అయ్యే దారి చూపిస్తాను. లేవండి. కమాన్, ముందు లేవండి. కమాన్ సాకేత్. కూర్చోండి. నువ్వు వెళ్ళు.